నమస్తే అండి, నేను మీ డాక్టర్ శ్రీత. సమ్మర్ వచ్చేసింది. చాలామంది తలపోటుతో వస్తున్నారు. మెయిన్గా సమ్మర్లో ఎక్కువగా కనిపించే తలపోటు మైగ్రేన్ హెడేక్. అవునండి, మైగ్రేన్ హెడేక్. అసలు ఈ మైగ్రేన్ హెడేక్ ఎందుకు వస్తుంది? ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే ఈ మైగ్రేన్ హెడేక్ తగ్గుతుంది? ఈ మైగ్రేన్ హెడేక్ అన్నది ఒక్క సైడ్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. అది ఎడమవైపు అవ్వచ్చు, కుడివైపు అవ్వచ్చు. ఈ హెడేక్తో పాటు చాలామందికి వికారము, వాంతి వచ్చే సెన్సేషన్ ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి వాంతులు కూడా అవుతాయి. ఇది ఎక్కువగా ఎండలో వెళ్ళినప్పుడు, ఏదైనా ప్రయాణాలు చేసినప్పుడు, లేకపోతే టైంకి తినకుండా ఉపవాసాలు చేయడం కానీ, లేట్గా తినడం కానీ, లేట్గా పడుకోవడం కానీ, సరిగ్గా పడుకోకుండా ఉండే వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ ఒత్తిడి ఎవరైతే ఎక్కువ తీసుకుంటారో వాళ్ళలో కూడా ఈ మైగ్రేన్ హెడేక్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. మరి వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ మైగ్రేన్ హెడేక్ ఉన్న వాళ్ళు ఎండలోకి ఎక్కువగా వెళ్ళకూడదు. వెళ్ళినా ఫుల్గా హైడ్రేటెడ్గా, అంటే ఎక్కువగా వాటర్ తీసుకుంటూ ఉండాలి. రెండోది వచ్చేసి ఎక్కువ ఒత్తిడి తీసుకోకూడదు. మూడోది వచ్చేసి టైంకి తినడం. ఆ టైంకి ఏదో ఒకటి తినడం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఆ టైంకి లంచ్ ప్రిపేర్ అవ్వలేదనుకోండి, ఏదైనా యాపిల్ కానీ పాలు కానీ ఏదో ఒకటి తీసుకోవడం. నిద్ర టైంకి పోవడం. ఏదో పని ఉంది అని చెప్పి నిద్ర పోస్ట్పోన్ చేసుకోవడం కానీ, లేకపోతే సెల్ ఫోన్తో కూర్చొని నిద్ర పడుకోకుండా చాలాసేపు అలా సెల్ ఫోన్ చూస్తూ ఉంటే ఈ మైగ్రేన్ హెడేక్ అనేది తిరగబెట్టే అవకాశాలు ఉంటాయి. ఈ మైగ్రేన్ హెడేక్ దీనికి ట్రీట్మెంట్ ఉంటుందండి. మైగ్రేన్ హెడేక్కి ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ ఎలా అంటే, కొన్ని నరాలు బలపడే డ్రగ్స్ ఇస్తాము. సో అది 6 నెలలు ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా వరకు ఈ మైగ్రేన్ హెడేక్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఆ ట్రీట్మెంట్తో పాటు ఈ జాగ్రత్తలు తీసుకుంటే మైగ్రేన్ హెడేక్ చాలా వరకు తగ్గుతుంది. థ్యాంక్ యూ.